ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గంగవాయల పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. నేను గంగవాయల ఆకుని కట్ చేసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్, కట్ చేసి పక్కన పెట్టుకున్న గంగవాయల ఆకు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఒక 2 లేదా 3 చిన్న సైజు టొమాటోలని యాడ్ చేసుకొని అంతా కూడా ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2 to 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇదంతా చల్లారాక చూస్తున్నారుగా ఎంత చక్కగా పప్పు ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక పప్పు గుత్తితో పప్పునంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరే ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లిపాయ పేస్ట్, ఎండుమిర్చి, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని ఇందులో వేసేసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాలు మీడియం సిమ్లో పెట్టుకొని అంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్టీగా గంగవాయల పప్పు రెడీ అవుతుంది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా పప్పు రెడీ.